మనం ప్రజెంట్ ఆర్టీఐ అప్డేట్ ప్రేక్షకులకు స్వాగతం. మనం వచ్చేసి 33వ డివిజన్ ఎస్ఆర్ఆర్ తోటలో ఉన్నాం. జిల్లా బీజేపీ సీనియర్ నాయకుడు చిలివేరు రాజేందర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఏంటి ఈ జెండాల కార్యక్రమం ఏంటి? మన సనాతన ధర్మంని ఎవరు విస్మరించి అన్యమతస్తులు వచ్చి మత మార్పులు చేస్తున్నారు. హిందువులందరూ ఐక్యతగా ఉండాలని భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ అన్ని మతాలకు న్యాయం చేస్తాను. అయినా అన్య మతస్థులు కొంతమంది మత మార్పులు చేస్తూ, కొంతమంది లవ్ జిహాదులు చేస్తూ మన హిందూ లోపల ఐక్యత లేకుండా చేసి హిందూ లోపల విభజించి పాలించే నాయకులు వస్తున్నారు. ఇది కాకుండా ప్రతి హిందూ ఐక్యతతో నుండి రాముల వారి కళ్యాణానికి ముందు ప్రతి ఇంటి మీద కాషాయం జెండాలే ఎగరాలి. హిందూ ధర్మం లోపల అందరూ ఐక్యతగా ఉండాలి. కులాలు ఇంటికాడ గడప దాటితే హిందుత్వం, మన మతమంతా ఒకటి. సనాతన ధర్మానికి గౌరవమిస్తూ మన ధర్మాన్ని కాపాడుకుందాం. భారతదేశం లోపల ఉన్న ప్రతి హిందువును పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ మన ధర్మాన్ని కాపాడుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనం 32వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు మంచనగిరి రాజ్కుమార్ గారు ఉన్నారు. వారిని కూడా కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ముందుగా యావత్ హిందూ సమాజానికి ఉగాది మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ ఇంటింటికి జెండా కార్యక్రమం అనేది మన బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు చిలివేరు రాజేందర్ గారు ఈ కార్యక్రమం మొదలుపెట్టడం చాలా ఆనందదాయకం, శుభసూచకం. ప్రతి ఇంటిపై కాషాయ జెండా ఎగరాలనేది వారు అనుకున్నది. ఇది మోడీ గారి అడుగుజాడల్లో నడుచుకుంటూ ఈ ఇంటింటిపై కాషాయ జెండా ఎగరాలని కార్యక్రమం వాళ్ళు మొదలుపెట్టారు. దానివల్ల ఈ కార్యక్రమం ముందుకు సాగాలని, విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, జై బీజేపీ, జై బీజేపీ.